నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు. నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు. బాధ అనేది చూసేవారికి, వినేవారికి అర్థం కాదు. కేవలం దాన్ని అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. ఓడిపోవటం, మోసపోవటం రెండూ మంచిదే. ఓడిపోవటం వల్ల నువ్వేంటో నీకు తెలుస్తుంది. మోసపోవటం వల్ల ఎదుటివాళ్ళు ఏంటో నీకు అర్థమవుతుంది. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జీవితం అనే కథలో మిమ్మల్ని మరింత బలపరచటానికి. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధల్ని పంచుకునే వారికే విలువ ఇవ్వు. సాగే నీరు ఏదో అడ్డు వచ్చిందని ఆగిపోదు, దారి మళ్లించుకొని మరీ గమ్యం చేరుకుంటుంది. మీరు కూడా ఒడిదొడుకులను ఓర్పుతో తప్పించుకుంటూ ముందుకెళ్ళాలి. మనసులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. పడిపోతే పైకి లేపే వాళ్ళకన్నా పడగొట్టి సానుభూతి చూపించే వాళ్లే ఎక్కువ. ఇక్కడ చూసి వెళ్ళాలి. స్వార్థం ఉండాలి, నిన్ను నువ్వు కాపాడుకునేంత, అంతేకాని ఎదుటివారిని నాశనం చేసేంత ఉండకూడదు. జీవితంలో ఏ ఒక్క రోజు కూడా బాధపడకండి. మంచి రోజులు ఆనందాన్ని ఇస్తాయి, మరియు చెడు రోజులు అనుభవాన్ని ఇస్తాయి. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడు వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. గతుకుల్లేని ప్రయాణం కాదు ఎవరిది, పడి లేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం ఒక్కటి, దారులు వేరేమో కానీ చేరే తీరం ఒక్కటి. కష్టం ఎదురైనప్పుడల్లా సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు బంధంలో బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఎదుటివారిని అవమానించాలని ఎప్పుడైతే నీలో ఆలోచన మొదలవుతుందో ఆ క్షణం నుండి నీలో మనశ్శాంతి కరువవుతుంది. పరిస్థితులను అర్థం చేసుకొని బ్రతకటం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మీ జీవితం మీరు కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు. జీవితంలో ఏమైనా మర్చిపోకని నవ్వటం మర్చిపోవద్దు. జీవితంలో వెనక్కి రానివి చేతి నుండి విసిరిన రాయి, చేజార్చుకున్న అవకాశం, పెరిగే వయసు, గడిచిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట. నిజం బాధ పెడుతుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. మీకు తగిలిన గాయం గురించి ఆలోచిస్తుంటే నొప్పి మరింత బాధిస్తుంది. అది నేర్పిన పాఠం గురించి ఆలోచిస్తే దాని నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుంది. గతాన్ని వదిలేసి అడుగులేస్తే జీవిత ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగుతుంది. కొందరు మిమ్మల్ని బాధపెట్టి కూడా మీ వల్లే వాళ్ళు బాధపడుతున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంటారు. అదేం విచిత్రమో. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం వేరొకటి లేదు. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఒకే ఒక్క మంత్రం ఉంది. ఆశలు కేవలం మీపై పెట్టుకోవాలి, ఇతరులపై కాదు. మీ ఆలోచనల రూపంలో సంతోషం మీలోనే ఉంది. దానిని బయటెక్కడో వెతుక్కుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఎవరేం చెప్పినా వినాలి, కానీ మీ మనసు ఏది చెబుతుందో అదే చేయాలి. ఎందుకంటే మీ మనస్సాక్షికి మించిన గురువు ఎవరూ ఉండరు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారతాడు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరుంగుళ నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మోసే విధానం తెలిస్తే బరువు తేలికవుతుంది. రాసే విధానం తెలిస్తే అక్షరమే ఆయుధంలా మారుతుంది. ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది, కానీ ఒక మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఓపిక పట్టినంతకాలం మీరు మంచివాళ్ళు. ఎప్పుడైతే మీ ఓపిక నశించి ఎదురు మాట్లాడతారో అప్పుడు మిమ్మల్ని ఒక శత్రువులా చూస్తారు. ఒకరిని బాధపెట్టి మీరు సంతోషంగా ఉండటం జీవితం కాదు. మీరు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది పొదుపు చేయటం కాదు,
పొదుపు తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయటం అలవాటు చేసుకోవాలి. మీ బాధ్యతలు మీరు తెలుసుకున్నప్పుడే ఆశయాలు సాధించుకోవాలనే పట్టుదల మీలో కనిపిస్తుంది. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించుకు, తట్టుకొని నిలబడే బలం కోసం ప్రార్థించు. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది, జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించే వారిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికి ఉన్న వారిని మానసికంగా చంపేలా ఉండకూడదు. నీ కండలో బలముంటే 10 మందిని కొట్టగలవు. అదే నీ గుండెల్లో మంచితనం ఉంటే 1000 మంది మనసులో స్థానం సంపాదించగలవు. జీవితంలో సెటిల్ అవ్వాలంటే ముందు సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలి. కోరికలు నియంత్రించుకోవటం, డబ్బులు పొదుపుగా ఖర్చు పెట్టడం చేస్తేనే జీవితంలో ఎదగగలరు. చెడ్డవాళ్ళు ఎక్కడో ఉండరు, మీ చుట్టూనే ఉంటారు. మీకు కొందరు అలా కనిపిస్తుంటే మీరు కొందరికి అలా కనిపిస్తుంటారు. అందుకే అందరూ లోకంలో చెడ్డవాళ్ళు పెరిగిపోయాని అంటుంటారు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి రెట్టింపు మొత్తం సంపాదించుకునేందుకు అనుభవ పాఠంగా ఉపయోగపడాలి, కానీ 1000 రూపాయలు పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. జీవితం కురుక్షేత్రమైనా మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. పాండవులు అసలే లేరు. 100 కొద్దీ కౌరవ మందలే ఇక్కడ. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు. ఒదిగి ఉండటం అంటే అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఓడిపోయినట్లు కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగాలి. డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకు. 100 ఏళ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. రోజును మీరే గొప్పగా మార్చుకోవాలి. ఆశకు అంతం ఉండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తే వారికి మనశ్శాంతి ఉండదు. కురుక్షేత్ర యుద్ధానికైనా ముగింపు ఉంటుందేమో, కానీ మధ్యతరగతి వారి కుటుంబం కోసం చేసే యుద్ధానికి ముగింపు ఉండదు. జీవితంలో డబ్బు కంటే విలువైంది మనశ్శాంతి. ఎందుకంటే అది ఎవరు అమ్మలేరు, ఎవరు కొనలేరు. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటేశ్వరులు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు మీలాగా ఉండటమే అసలైన ధైర్యం. ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కునేది కాదు. పుస్తకాల్లో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాల్లో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిసవుతున్నారు, ఏమీ చదవని వారు రాజ్యాలేలుతున్నారు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.